టు యాక్టివ్ టీమ్. వెల్కమ్ టు యాక్టివ్ టీమ్ డిజిమిక్. సో వెల్కమ్ టు లెర్నింగ్ అవర్ అని చెప్తాను. సో ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఒకసారి చూడండి. సో మనం కొన్ని పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. చూడండి, చాలా మంది అనుకుంటూ ఉన్నారు, నేను ఫెయిల్యూర్ జోన్ లో ఉన్నాను, సక్సెస్ జోన్ లోకి ఎలా వెళ్ళాలి, సక్సెస్ ఎలా అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయా, సక్సెస్ అవ్వాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా. సో ఏ కాలం అయినా సరే, అది వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం, ఎలాంటి టైంలో అయినా సరే, నేను అనుకున్న విధంగా బిజినెస్ ఎలా సాధించాలి, అనుకున్న విధంగా సక్సెస్ ఎలా అవ్వాలి అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి థింక్ చేస్తే, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ లోకి జంప్ కావాలంటే, అంటే ఫెయిల్యూర్ అనేది ఒక ప్లేస్, సక్సెస్ అనేది ఒక ప్లేస్ అనుకుంటే, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి మనం జంప్ అవ్వాలంటే మనం కొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ అనేది విజన్. సో ఫ్రెండ్స్, ఈ భూమండలం మీద ఎవరైనా సరే విజన్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఎదుగుతున్నారు. విజన్ అంటారా, గోల్ అంటారా, టార్గెట్ అంటారా, జీల్ అంటారా, మీరు ఏదైనా పెట్టుకోండి, మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, విజన్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ యొక్క భూమండలం మీద ఎదుగుతున్నారు. అది ఏ రంగమైనా సరే, అది వెస్టీజ్ కావచ్చు, బయట ఇంకోటి రావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. విజన్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ భూమండలం మీద సక్సెస్ అవుతున్నారు. విజన్ లేని వ్యక్తులు ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నారు. సో కాబట్టి విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బిజినెస్ ని మీరు మొహమాటంతో స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఈ యొక్క బిజినెస్ ని మీరు ఆనందంగా స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఈ బిజినెస్ ని అనుకోకుండా స్టార్ట్ చేసి ఉండొచ్చు, బాధతో స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఎలా అయినా స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది వ్యక్తులు, 90% వ్యక్తులు మొహమాటంతో, తెలిసిన వ్యక్తి కదా, ఒకసారి ఐడి వేసి కొన్ని ప్రొడక్ట్లు కొంటే నా పని అయిపోతుంది, వాళ్ళని వదిలించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది మొహమాటంతో ఐడి వేసే వ్యక్తులు ఉంటారు. సో మీరు ఎలా అన్నా ఐడి వేయండి, మీరు డబ్బు సంపాదించాలి గనక జీలు ఉంటే, మీకు ఎదగాలన్న తపనుంటే, ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీ అనేది ఒక రేంజ్ లో ఉండాలి అని గనక మనకి టార్గెట్ గానీ, ఒక గోల్ గానీ, ఒక విజన్ గానీ, లేదంటే ఏదైనా ఉంటే 100% మనం ఒక విజన్ తో ముందుకు వెళ్ళాలి. సో అంటే ఇప్పటి నుంచి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేశాం కాబట్టి, ఈ స్టార్ట్ చేసిన టైం నుంచి నేను నెక్స్ట్ ఇయర్ కి, ఆ పై ఇయర్ కి నేనేం సాధించాలి, ఒక 5 ఏళ్ళకి నేనేం సాధించాలి అనేది మీ దగ్గర ఒక విజన్ ఉండాలి. సో దాన్నే విజన్ అనుకోండి, గోల్ అనుకోండి, టార్గెట్ అనుకోండి. ఇక్కడ చూడండి, గోల్ సెట్టింగ్. సో ఇందాక చెప్పాను, విజన్ లేకుండా, గోల్ లేకుండా, టార్గెట్ లేకుండా ఈ యొక్క బిజినెస్ లో మనం ఎదగటం హైలీ ఇంపాసిబుల్. సో ఎలా ఉంటుందంటే, ఒక నదిలో గాని, సముద్రంలో గాని పడవ ఉంటుంది. పడవకి నావ లేకుండా, అంటే అది ఎలా డ్రైవ్ చేయాలో తెలియని నావ లేకుండా పడవని అలా వదిలిపెట్టాం అనుకోండి, ఎటు గాలుంటే అటు వెళ్ళిపోతుంది. ఎసర్నం. సో మనుషులు కూడా అంతే. సో మనం గనక విజన్ లేకుండా, గోల్ లేకుండా జర్నీ చేస్తే 100% మనం ఎటు గాలి మళ్తే అటు వెళ్ళిపోతాము. ఒక కోతుల్లాగా అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విజన్ కావచ్చు, గోల్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనందరికీ ఒక గోల్ ఉంది. మనందరికీ మన గ్రేట్ అప్లైన్ విజయరాజు గారు ఒక టార్గెట్ ఇచ్చారు. మనందరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం, చాలా మీటింగ్స్ లో డిసైడ్ చేసుకున్నాం. దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, మనం 2025 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 lakh+ ఇన్కమ్ అనేది మనం అచీవ్ చేయాలి. ఎస్ ఆర్ నో? దాంతో పాటు లగ్జరీ కార్ లో మనం తిరగాలి, లగ్జరీ హౌస్ లో మనం ఉండాలి. ఇది మన యొక్క టార్గెట్ అనొచ్చు, విజన్ అనొచ్చు. సో దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ మన గోల్ ని, మన టార్గెట్ ని, మన యొక్క డిజైర్ ని 3 విధాలుగా కట్ చేసుకోవాలి, 3 విధాలుగా మార్చుకోవాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇయర్లీ గోల్. ఇయర్లీ గోల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, కొత్త వ్యక్తి ఈ రోజు స్టార్ట్ అయితే, ఏప్రిల్లో స్టార్ట్ అయితే, ఏప్రిల్ 2024 నుంచి నెక్స్ట్ 2025 ఏప్రిల్ కి ఏం సాధించాలనేది క్లియర్ గా ఒక గోల్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ లో మనం ఏం సాధించాలి, క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా, డైమండ్ డైరెక్టర్ అవ్వాలా, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా, ఏం అవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో అంటే మన గోల్ అనేది ఒక 1 year కి మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో, దాని తర్వాత దాన్ని మంత్ గా మనం మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ లో మనం ఒక ఇయర్ కి వచ్చేసి మనం క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని మనం టార్గెట్ పెట్టుకుంటే, సో ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఒక్కొక్క లెవెల్ ని మనం జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ మంత్, అంటే ఒక మంత్ లో మనం డైరెక్టర్ అనేది అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ కి క్రౌన్ అనుకుంటే, ఫస్ట్ ఈ మంత్ లో మనం డైరెక్టర్ అనేది అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఎవ్రీ మంత్ డైరెక్టర్ అనేది అవ్వుకుంటూ వెళ్తేనే మనం నెక్స్ట్ 1 year లోపల మనం క్రౌన్ డైరెక్టర్ అనేది, ఒక్కొక్కరిని డైరెక్టర్ చేసుకోవచ్చు వెళ్తాం ద్వారా క్రౌన్ డైరెక్టర్ అనేది అవుతుంది. సో దాంతో పాటు ఎవ్రీ మంత్ గోల్ తో పాటు ఎవ్రీ డే గోల్ అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే నెలకి ఎన్ని పాయింట్లు చేయాలి, మెసేజ్ చేయండి. ఒక డైరెక్టర్ అవ్వాలంటే కొత్త వ్యక్తి మొత్తం మీద ఎన్ని పాయింట్లు చేయాలి, కొత్త వ్యక్తి కావచ్చు, పాత వ్యక్తి కావచ్చు, డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని పాయింట్లు చేయాలి, 5,500 పాయింట్లు. కరెక్ట్.
సో 5,500 పాయింట్లు మనం చేయాలి. 5,500 పాయింట్లు మనం చేయాలన్నప్పుడు అది 1 డేలోనో, 1 మంత్ లోనో, లేదంటే 15 డేస్ లోనో అయ్యే పని కాదు. సో నెలకి 5,500 చేయాలనే మన కంటి ముందు టార్గెట్ ఉంది కాబట్టి మనం దాన్ని బై 30గా, అంటే నెలకి 30 రోజులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు డే గోల్ గా దాన్ని మనం మార్చుకోవాలి. అంటే దాదాపుగా రోజుకి 200 పాయింట్లు. అంటే 5,500 పాయింట్లు నెల మొత్తం మీద మనం చేయాలి అంటే రోజుకి ఎన్ని పాయింట్లు చేయాలి? 200 పాయింట్లు చేయాలి. అంటే ఈ రోజు మన టార్గెట్, అంటే ఎవ్రీడే గోల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 200 పాయింట్లు మనం చేయాలి. సో ఒకసారి థింక్ చేయండి. ఇలా గనక మనం గోల్ పెట్టుకుంటే ఎవ్రీడే గోల్ ఉంది, ఎవ్రీ మంత్ గోల్ ఉంది, ఎవ్రీ ఇయర్ గోల్ ఉంది. సో ఎవ్రీడే 200 పాయింట్లు చేయాలి, ఎవ్రీ మంత్ 5,500 పాయింట్లు చేయాలి, డైరెక్టర్ అవ్వాలి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క డైరెక్టర్ ని పెంచుకుంటూ మనం నెక్స్ట్ ఏప్రిల్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఇది మన టార్గెట్ అనుకుంటే ఎవ్రీడే మనకు పని ఉంటుందా, పని ఉండదా? గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎవ్రీడే మనకి 200 పాయింట్లు 80% జనరేట్ చేయాలి అంటే మనం ఆ 200 పాయింట్లు 80% జనరేట్ చేసి తీరుతాం. మన మైండ్ లో గోల్ పెట్టుకుంటే, మన మైండ్ లో టార్గెట్ పెట్టుకుంటే 100% మనం దానికోసం పరిగెడతాం. మన మైండ్ లో టార్గెట్ లేకపోతే, మన మైండ్ లో విజన్ లేకపోతే, గోల్ లేకపోతే మనం 100% ఇంట్లో కూర్చుంటాం. టీం అనేది చచ్చిపోద్ది. ఎప్పుడు చెప్తుంటారు. సో లీడర్ అనేవాడు పరిగెడితే టీం అనేది నడుస్తుంది. లీడర్ అనేవాడు నడిస్తే టీం అనేది కూర్చుంటుంది. లీడర్ అనేవాడు కూర్చుంటే టీం అనేది చచ్చిపోతుంది. సో కాబట్టి యాజ్ అ లీడర్ గా ఇక్కడ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ లీడర్ అని నేను నమ్ముతున్నాను. లీడర్ అనే ప్రతి ఒక్క పర్సన్ పరిగెట్టాలి, పరిగెట్టాలి, పరిగెట్టాలి. ఎప్పటిదాకా పరిగెట్టాలంటే మన డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ని, మన గోల్ ని, మన విజన్ ని ఎప్పుడైతే మనం అచీవ్ చేస్తామో అప్పటి వరకు పరిగెట్టాలి. మన గోల్ ని మనం ఎప్పుడైతే అచీవ్ చేస్తామో అప్పుడు మన టీం గోల్ కోసం మనం పనిచేయాలి. 100% మనం పరిగెట్టాలి. లీడర్ అనేవాడు పరిగెడితే టీం నడుస్తుంది. లీడర్ అనేవాడు నడిస్తే టీం కూర్చుంటుంది. లీడర్ అనేవాడు కూర్చుంటే టీం అనేది చచ్చిపోతుంది. ఒక్క మనిషి కూడా మనకి కనపడడు. కాబట్టి ఎవ్రీ డే గోల్ ఇంపార్టెంట్, ఎవ్రీ మంత్ గోల్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ గోల్ ఇంపార్టెంట్. ఇవి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు 100% ఎదుగుతారు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, అన్నా నీకు గోల్ ఉంటే నువ్వు ఎదుగుతావు. నీకు గోల్ లేకపోతే గోల్ ఉన్నవాడు నిన్ను ఉపయోగించుకుంటాడు. అర్థమైందా? మేడం, బ్రదర్, అన్న మీకే చెప్తున్నా, గోల్ ఉంటే మీ గోల్ కోసం మీరు పనిచేస్తారు, మీరు ఎదుగుతారు. మీకు గోల్ లేకపోతే వేరే ఎవరికో గోల్ ఉంటుంది, ఆ గోల్ ఉన్నవాడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. వేరే వాడి కోసం మీరు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మన కోసం మనం పనిచేద్దామా, వేరే వాళ్ళ కోసం పనిచేద్దామా ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. డిసైడ్ చేసుకోండి. 100% కమిట్ అవ్వండి. అప్పుడు మీకు ఏ కాలమైనా సరే 100% బిజినెస్ అనేది వచ్చి తీరుతుంది. 100% మీరు రిజల్ట్ లో రావచ్చు. కాబట్టి పెట్టుకున్న గోల్ కోసం, మనం పెట్టుకున్న టార్గెట్ కోసం ఎవ్రీడే పని చేయాలి. ఎవ్రీడే పని చేయాలి. ఎవ్రీడే ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎవ్రీడే మనం పని చేయాలి. సో పెట్టుకున్న గోల్ కోసం ఎవ్రీడే పని చేయాలి. ఎవ్రీడే. సోమవారం నుంచి, మంగళవారం నుంచి, బుధవారం నుంచి, ఏ వారం సంబంధం లేదు. వారం, వజ్రం, మంచి చెడ్డ ఏం సంబంధం లేదు. ఏది ఏమైనా సరే మన గోల్ కోసం మనం వర్క్ చేయాలి. అందుకే చూడండి, కొంతమంది వ్యక్తులు పని చేస్తూ ఉంటే చాలా చూడముచ్చట అనిపిస్తూ ఉంటది. వాడికి ఏమన్నా పిచ్చి పట్టింది అనిపిస్తుంటది. సో ఫ్రెండ్, నువ్వు పని చేస్తున్నావు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను అడగాలి, లేదంటే మీ బంధువర్గంలో మిమ్మల్ని ఎవరైనా అడగాలి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అడగాలి. అరే ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా, ఏమన్నా పిచ్చి పట్టిందా, ఏమన్నా సోయిపోయిందా, అంత తిరుగుతున్నావేంటి, అలా తిరుగుతున్నావేంటి, నీకు ఏమన్నా మైండ్ దొబ్బిందా అని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అడగాలి. అలా అడిగితే మీరు ప్యాషన్ గా పనిచేస్తున్నట్టు. అలా అడగకపోతే మనం వర్క్ చేయనట్టే, ఈవెన్ నాతో సహా. సో పిచ్చి పట్టినట్టుగా మనం తిరగాలి. మనకు తెలిసిన వ్యక్తులు మనం అడగాలి, అరే నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎలా తిరుగుతున్నావు ఏంటని చెప్పేసి అడగాలి. అలా గనక మీరు గనక తిరిగితేనే, అలా గనక మీరు వర్క్ చేస్తేనే 100% మనం గోల్ కి రీచ్ అవుతాము. సో దాంతో పాటు మన గోల్ కి రీచ్ అవ్వాలంటే కొన్ని ఇక్కడ క్వాలిటీస్ అనేవి మనం చూసుకోవాలి. చూడండి, గ్రేట్ కమిట్మెంట్. గ్రేట్ కమిట్మెంట్ ఉంటేనే గ్రేట్ అచీవ్మెంట్ వస్తుంది. అంటే మనం క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి అని ఒక మనకి చిన్న కోరిక, ఆశ కోరుకుంటే సరిపోదు. దానికి సంబంధించి గ్రేట్ కమిట్మెంట్ ఉండాలి. గ్రేట్ కమిట్మెంట్ ఏంటండి? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, టీంలో ఎలాంటి కదలికలు వచ్చినా, ఎలాంటి కదలికలు రాకపోయినా, నేను లీడర్, ఇది నా బిజినెస్, ఎవరు వచ్చినా రాపోయినా నా కోసం నేను పనిచేస్తానని గ్రేట్ కమిట్మెంట్ కనుక మనం పెట్టుకొని, ఆ గ్రేట్ కమిట్మెంట్ ని కనుక మనం ఆయుధంగా మార్చుకొని మనం ముందుకెళ్తే 100% గ్రేట్ అచీవ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే గ్రేట్ అచీవ్మెంట్ వచ్చిందో హ్యూజ్ ఇన్కమ్ అనేది మనం చూడొచ్చు. ముందొక రోజు మనం టచ్ చేసుకోవచ్చు, ఇది నేనేనా అని చెప్పేసి. ముందొక రోజు ఇది టచ్ చేసుకోవచ్చు, ఇది నేనేనా, ఈ ఇన్కమ్ సాధించింది నేనేనా అని ఒక ఫీలింగ్ మనకి వస్తుంది. అలాంటి రోజు రాబోతుంది. కాబట్టి గ్రేట్ కమిట్మెంట్. ఎంతమందికి గ్రేట్ కమిట్మెంట్ ఉంది? ఎంతమందికి
గ్రేట్ కమిట్మెంట్ ఉంది. మెసేజ్ చేయండి, గ్రేట్ కమిట్మెంట్. సో మీరు ఒకసారి మెసేజ్ చేసే ముందు ఆలోచించండి, ఇక్కడ నుంచి వస్తుందా, ఇక్కడ నుంచి వస్తుందా, నోట్లో నుంచి వస్తుందా, హార్ట్ లో నుంచి వస్తుందా. సో గ్రేట్ కమిట్మెంట్ ఎంత మందికి ఉంది? నోట్లో నుంచి వస్తుందా, హార్ట్ లో నుంచి వస్తుందా, మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి వచ్చే మాటలన్నీ కూడా అబద్ధపు మాటలే. 100లో 99 మాటలు అబద్ధాలే వస్తాయి ఇక్కడ నుంచి వచ్చేవి. సో ఇక్కడ నుంచి హార్ట్ లో నుంచి కనుక వస్తే, మనసులో నుంచి కనుక వస్తే, అది 100% నిజంగా నిజాయితీగా వచ్చే మాట అని చెప్పొచ్చు. కాబట్టి మీకు మీరు చెక్ చేసుకోండి, మీకు మీరు గుండె మీద చేసుకొని మాట్లాడుకోండి. నేను రోజు అప్ లైన్ కి చెప్పేవి కావచ్చు, రోజు నేను డౌన్ లైన్ కి చెప్పేవి కావచ్చు, అది రియాలిటీనా, నోట్లో నుంచే కేవలం వస్తుందా, అది రియాలిటీనా, హార్ట్ లో నుంచి వస్తుందా, మీరు డిసైడ్ చేసుకోండి. సో గ్రేట్ కమిట్మెంట్ ఉండాలి. గ్రేట్ కమిట్మెంట్ ఉంటేనే గ్రేట్ అచీవ్మెంట్ అనేది వస్తుంది. అలా మన టీంలో ఎంతో మందిని చెప్పొచ్చు, ఎంతో కమిట్మెంట్ తో పనిచేస్తూ అచీవ్మెంట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి సపోర్ట్ ఉందా అంటే కొంతవరకే సపోర్ట్, కొంతవరకే వాళ్ళకి సపోర్ట్ ఉందంటే కొంతవరకే. అయినా సరే అప్లైన్ వచ్చినప్పుడు ఉపయోగించుకుంటున్నారు, రానప్పుడు వాళ్ళు సొంతంగా కష్టపడుతున్నారు, ఎదగాలనే తపన ఉంది, నేర్చుకుంటున్నారు, ఎదుగుతున్నారు. మరి వాళ్ళందరూ అయినప్పుడు మనం ఎందుకు కాకూడదు? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా గ్రేట్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ అలాంటి కమిట్మెంట్ అనేది మనకు ఉండాలి. సో కమిట్మెంట్ ఉంటేనే అచీవ్మెంట్ వస్తుంది, అచీవ్మెంట్ ఉంటేనే మనకి హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు ఇది లీడర్షిప్ బిజినెస్ ఫ్రెండ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే, అన్న ఒక్క ఆధార్ కార్డు ఇవ్వే ప్లీజ్, ఒక్క ఆధార్ కార్డ్ ప్లీజ్, ఒక్క ఆధార్ కార్డు ఇస్తే నిన్ను మళ్ళీ టచ్ కొడితేనో, అసలు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఒక ఆధార్ కార్డు ఇవ్వన్నా, అక్క ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, మేడం ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, సార్ ఒక ఆధార్ కార్డు ఇవ్వండి. ఇలా మనం చెయ్యిని ఇలా పెట్టి అడుక్కుంటున్నాం. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా చెయ్యి పెట్టి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది అడిగే బిజినెస్ కాదు, అడుక్కునే బిజినెస్ కాదు, ఇది ఇచ్చే బిజినెస్. లీడర్స్ ని తయారు చేసే బిజినెస్, లీడర్స్ ని బిల్డ్ చేసే బిజినెస్. ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్, ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్, ఇట్స్ ఏ బిజినెస్ ఆఫ్ లీడర్షిప్. లీడర్స్ గా తయారు చేసే బిజినెస్, లీడర్స్ గా తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు వెస్టీజ్ గురించి. లీడర్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది వెస్టీజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఎవరిని బతిమలాడదు, మీరు ఎవరిని కూడా దయచేసి బతిమలాడి గడ్డాలు పట్టుకొని అడగద్దండి. ఇది డూప్లికేట్ చేసే బిజినెస్, ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. ఎవరి కోసం వాళ్ళు పనిచేసుకునే బిజినెస్. ఇక్కడెక్కడ కూడా బతిమలాడుకోవడానికి స్కోపే లేదు. మన చెయ్యి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, మనం ఇచ్చే పొజిషన్ లోనే ఉంటాము. మనం ఎప్పుడు కూడా ఇచ్చే పొజిషన్ లో ఉంటాం. చూడండి, మీరు ఒకసారి థింక్ చేయండి, ఇచ్చే పొజిషన్ కాదనేసి. మనం రోజు పొద్దున్న లేసి కొన్ని వందల మందికి సప్లిమెంట్స్ ఇస్తున్నాం. ఆ సప్లిమెంట్స్ వాళ్ళు డబ్బు పెట్టే కొనుక్కుంటున్నారు, కాదనట్లేదు. కానీ మనం ఇస్తే వాళ్ళు కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నామా, తీసుకుంటున్నామా? వాళ్ళకి ఆరోగ్యాన్ని మనం ప్రసాదిస్తున్నాము. సో ఒక లీడరు నెలకి 5,000 10,000 సంపాదించడానికి ఇబ్బంది పడే వ్యక్తికి మనం ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాం. తద్వారా వాళ్ళు లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని మనం ఇస్తున్నామా, తీసుకుంటున్నామా? వాళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నాం. ఫ్రెండ్, ఒకసారి థింక్ చేయండి. ఈ రోజు మన ఫ్యామిలీలోనే లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మనకి 5,000 రూపాయల జాబ్ కూడా ఇప్పించలేరు. ఎస్ ఆర్ నో? మన ఫ్యామిలీలో మనకి తెలిసిన వ్యక్తులే, మన ఊళ్ళో వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన పెద్ద వ్యక్తులు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, ఎవరైనా సరే డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మనవాడు కదా అని చెప్పేసి 5,000 రూపాయల జాబ్ కూడా మనల్ని నమ్మి ఇప్పించలేరు, ఇవ్వలేరు. ఇది రియల్. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు ఇక్కడ మనం లక్షల రూపాయలు సంపాదించే ఆపర్చునిటీని మనం ఇస్తున్నాం. లక్షల రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం అంటే మనం లీడర్షిప్ బిజినెస్ ఇది. ఈ లీడర్షిప్ బిజినెస్ లో మనం ఇస్తున్నాము. మన చెయ్యప్పుడు, మన హ్యాండ్ ఎప్పుడు పైనే ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ఆపర్చునిటీ గురించి కాన్ఫిడెంట్ గా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇబ్బంది లేదు, ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ ఎవరితో మనం డబ్బులు పెట్టించట్లేదు, ఎవరితో కూడా ఇబ్బంది పెట్టించట్లేదు. మనం ప్రొడక్ట్ ని ఇస్తూ, నలుగురికి ఆనందాన్ని ఇస్తూ, నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ, నలుగురికి డబ్బులు సంపాదించే అవకాశాన్ని ఇస్తూ మనం ఇక్కడ లీడర్ గా ఎదుగుతున్నాము. కాబట్టి ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. అంతకు మించి ఇక్కడ ఒక లీడర్ గా తయారవుతున్నారు. అంతేగాని మీరు మీకు ఏదో చెప్తారు కదా సామెత, ఏదో అవకాశాన్ని అడుగుతున్నట్టుగా మీరు చేస్తే మన టీం కూడా అలా తయారవుతుంది. సో కాబట్టి ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. యథా రాజా తదా ప్రజ. లీడర్ ఎలా ఉంటాడో కింద టీం అలాగే ఉంటుంది. లీడర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్, మీరు ఒక లీడర్ గా మీ టీం ని ఎలా డ్రైవ్ చేస్తున్నారో మన టీం కూడా అలాగే ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే టీం కాన్ఫిడెంట్ గా ఉంటుంది, మీరు డల్ గా ఉంటే టీం డల్ గా ఉంటుంది, మీరు నిద్రపోతే టీం కూడా నిద్రపోతుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. కాబట్టి ఇక్కడ ఈ లీడర్షిప్ లో డూస్ డోంట్స్ అంటే చేయదగినవి, చేయకూడనివి చాలా చాలా ఇక్కడ ఇచ్చాను చూడండి. లెర్న్ ఎవ్రీ డే మనం నేర్చుకోవాలి. ఎవ్రీ డే మనం నేర్చుకోవాలి.
ఎవ్రీ డే మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎవ్రీ డే ఏం నేర్చుకోవాలి అంటే కొత్త విషయాలు, బిజినెస్ గురించి కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కావచ్చు, వెస్టీజ్ సంబంధించిన విషయాల గురించి కావచ్చు, మన మేనేజ్మెంట్ గురించి కావచ్చు, ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ప్లాన్ గురించి కావచ్చు, ఏదైనా సరే ఎవ్రీ డే నేర్చుకోవాలి. ఈ రోజు నేను ప్లాన్ అద్భుతంగా చెప్పగలను, అయినా సరే నా అప్లయన్స్ బుల్లెట్ రామ్ సార్ కానీ, విజయరాజ్ సార్ కానీ, ఇంకా ఎవరైనా పైన పైన లీడర్స్, ఈవెన్ డౌన్ లైన్ అయినా సరే కూర్చొని ఎప్పుడైనా ప్లాన్ చెప్తా ఉంటే నేను వింటాను. ఎందుకంటే వాళ్ళలో ఏ కొత్త పాయింట్ ఉంటుందో తెలియదు, వాళ్ళు ఇంకేలా వెరైటీగా చెప్తారో తెలియదు, నేను నేర్చుకుంటాను. అలా ఎన్నో పాయింట్స్ నేను నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు చాలా టీమ్స్ లో డౌన్ లైన్స్ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకోవడం జరిగింది. సో అలా ఎంతో మంది వ్యక్తులు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. అలా మీరు కూడా రెడీగా ఉండండి. ఎవ్రీడే నేర్చుకునే వ్యక్తులే ముందు ఒక రోజు ఒక అద్భుతమైన లీడర్ గా తయారవుతారు. సో లెర్న్ ఎవ్రీడే. సో అందుకని కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. మనం నేర్చుకునే ఒక టైంలో భాగంగా మనం ఎవ్రీడే డిజీ మీట్ ని కండక్ట్ చేసుకుంటున్నాం 1 hour పాటు. సో కాబట్టి కంగ్రాచులేషన్స్ మీ అందరికి. సో నేర్చుకున్న విషయాలు నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్న విషయాల్ని టీచ్ చేయాలి, లెర్న్ చేయాలి, దాన్ని టీచ్ చేయాలి. టీచ్ అంటే వేరే వాళ్ళకి చెప్పాలి, అంటే మన డౌన్లైన్స్ కి మనం ఆ నేర్చుకున్న విషయాల్ని డూప్లికేట్ చేయాలి, పాస్ చేయాలి. సో మళ్ళీ మనం నేర్చుకోవాలి, అంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. నేర్చుకోవాలి, టీంకి చెప్పాలి, నేర్చుకోవాలి, టీంకి చెప్పాలి. దీంట్లో ఒక సామెత ఉంది, హిందీలో అయితే బాగా వస్తుంది, దాని తెలుగులో చెప్తాను చూడండి. అప్లైన్ దగ్గర ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి, డౌన్ లైన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, మనం మధ్యలో డబ్బులు సంపాదించుకోవాలి. ఎసార్ అప్లైన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, డౌన్ లైన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, మధ్యలో మనం డబ్బులు సంపాదించుకోవాలి. ఎంత ఈజీ! ఇట్స్ ఎ సింపుల్ బిజినెస్. కానీ దీన్ని ఏదో రాకెట్ సైన్స్ లాగా మనం కష్టపడితే ఇది చాలా హార్డ్ అనిపిస్తుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, సింపుల్. అప్లైన్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, డౌన్ లైన్ కి మనం నేర్పించాలి, మధ్యలో మనం డబ్బులు సంపాదించుకోవాలి. ఇంతే, చాలా సింపుల్. సో కాబట్టి ఎవ్రీడే మనం నేర్చుకోవాలి. దాంతో పాటు బి ఏ పర్ఫెక్ట్ లీడర్. సో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండరు. పర్ఫెక్ట్ గా అవ్వటానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనందరం మానవ సహజం, మానవ మాతృలు, మనందరం కూడా దేవుళ్ళం కాదు, మనుషులు. సో కాబట్టి మనం ఏదో ఒక యాంగిల్లో మిస్టేక్ ఉంటుంది మంది, దాన్ని సరి చేసుకోవాలి. సో తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుని సరిదిద్దుకోకపోవడం తప్పు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎసర్నా? సో ఎంతో మంది పెద్ద పెద్ద మహానుభావులు చెప్తుంటారు, తప్పు చేయడం పెద్ద అది మిస్టేక్ కాదు, కానీ మళ్ళీ అదే చేయటం అది చాలా పెద్ద మిస్టేక్, క్షమించరాని నేరం. కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా తయారు కావాలి. ఎలా తయారు కావాలి? మనం పర్ఫెక్ట్ గా ఉండటానికి లీడ్ అంటే లీడ్ బై ఎగ్జాంపుల్ అని చూస్తే, పైన ఎవరున్నారో చూస్తే, మన పైన ఉన్నట్టు అప్లైన్ చూస్తే మనం అలా ఉంటే చాలు. మన పైన అప్లైన్ ఏవైతే మంచి విషయాల మీద అతని బిహేవియర్ ఉందో అదే విషయాలు మనం నేర్చుకుంటే చాలు, 100% మనం పర్ఫెక్ట్ గా తయారవచ్చు. దాంతోపాటు నెవర్ ఎవర్ స్టాప్ లెర్నింగ్. మనం నేర్చుకోవడానికి ఎక్కడ కూడా ఆపొద్దండి. సో ఎప్పుడైతే నేర్చుకోమో 100% మనం అవుట్డేట్ అయిపోతాం. ఎప్పుడైతే అప్డేట్ కామో ఇప్పుడు అవుట్డేట్ అయిపోతాము. ఎసాను. సో మీ అందరికి ఇంతకుముందు చెప్పాను నేను. సో మనం ఒక 10-15 ఏళ్ల బ్యాక్, అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం మనందరం ఎవరికన్నా ఏదైనా విషయం తెలియచేయాలంటే లెటర్లో రాసేవాళ్ళం. లెటర్స్. ఆ లెటర్ ఒక్కొక్కళ్ళకి రీచ్ అయ్యేపాటికి 1 week పట్టేది, 10 days కూడా పట్టేది. సో ఇప్పుడు సెల్ ఫోన్ల యుగం వచ్చేసింది, వాట్సాప్లు వచ్చినాయి, రకరకాల మాధ్యమాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం ఇంకా లెటర్ రాసుకుంటూనే ఉంటామంటే మనం అవుట్డేట్ అయిపోయినట్టు. ఎసాను, అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే విషయాలన్నీ మనం నేర్చుకోవాలి. అట్లాగే బిజినెస్ లో కూడా మన వెస్టీజ్ కూడా లేటెస్ట్ గా జరిగే విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. దాంతోపాటు ఇక్కడ చూడండి, డోంట్స్, చెయ్యకూడనివి. ఇప్పటిదాకా మనం చేసేవి మాట్లాడాం. సో చేయకూడనివి ఏంటంటే ఈగో. ఏంటది? ఈగో. చూడండి, ఈగో అనేది భయంకరంగా ఉంటుంది. ఈగో అనేది వైఫై లాగా ఉంది, అందరికి వైఫై లాగా సరౌండింగ్ లోనే ఉంటుంది ఈగో. సో ఈగో లేదని ఎవరైతే చెప్తుంటారో అది పచ్చి అబద్ధం. ఈగో లేదన్న వ్యక్తులకి 100% ఈగో ఉంటుంది. సో 100% అది ఈగో లాగా ఉంటుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్ కి ఈగోకి చిన్న డిఫరెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఏంటంటే నేను చేయగలను, ఈగో ఉన్న వ్యక్తులకు నేను మాత్రమే చేయగలను. ఇది భయంకరమైన ఇదనమాట. నేను చేయగలను అనుకోవడం ఇబ్బంది లేదు, నేను మాత్రమే చేయగలను, నేనే తోపు, నేనే కింగ్, నేనే పెద్ద, ఇది అనుకుంటే 100% మనం ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్తాం. సో బాలి గారు ఎప్పుడు చెప్తుంటారు ఒక అద్భుతమైన మాట, అది నాకు బాగా చాలా నచ్చుతుంటుంది. ఆయన ఏం చెప్తారంటే ఎవ్రీడే జీరోలైజ్ అవ్వండి. జీరోలైజ్ అంటే సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే
నువ్వు హీరో అనుకుంటే జీరో, నువ్వు జీరో అనుకుంటే హీరో. అన్న, ఫ్రెండ్, మిత్రమా, బ్రదర్, మీకే. మీరు హీరో అనుకుంటే జీరో, జీరో అనుకుంటే హీరో. కాబట్టి మీరు జీరోనా హీరోనా మీరే డిసైడ్ అవ్వండి. మీరు జీరోనా హీరోనా మెసేజ్ చేయండి. మనం జీరో అనుకుంటే హీరో అవుతాం, హీరో అనుకుంటే జీరోకి పడిపోతాం. ఎక్కడ ఎలాంటి సందర్భం, ఎక్కడ అతిశయోక్తి లేదు. మనని ఎదుటి వాళ్ళు అనుకోవాలి హీరో అని చెప్పేసి, మనకు మనమే అనుకోవటం కాదు. కాబట్టి మీరు మెసేజ్ చేయండి, హీరోనా జీరోనా. మనం జీరో అనుకుంటేనే ఎప్పుడు హీరోగా ఉంటాం. సో ఈ భూమండలం మీద మనకు తెలిసింది కొంత మాత్రమే, తెలియాల్సింది కొండంత. కాబట్టి ఎప్పుడు కూడా ఇదే నేకే తెలుసు, నాకే తెలుసు, నేనే కింగు, నేనే తోపు, నేనే తురుంకానని మనం అనుకోవద్దండి. సో కాబట్టి మనందరం కూడా జీరో. ఎవ్రీడే మనం నేర్చుకోవడానికి ఉన్నాం, ఎవ్రీడే మనం దీంట్లో ఉన్నాం. చాలా మంది అనుకుంటారు, సో నేను అందరికంటే నేను ముందున్నా కాబట్టి నాకే తెలుసు, నేను చెప్పింది నడవాలి. నో, ఇట్స్ ఏ బిజినెస్. మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మనందరం అక్కచెల్లి లాంటి వాళ్ళం, మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం. మనందరం కూడా ఒక రోజు ముందు ఒక రోజు వెనక అంతే. మీరు ఒక ముందు రోజు, మీకంటే ఒక రోజు ముందు నేను వచ్చాను, నా తర్వాత మీరు ఒక రోజు లేట్ గా వచ్చారు, అంతే తేడా. మనందరికీ ఈక్వల్ బిజినెస్ ఇది. అంతేగాని ఈగోలు వద్దండి. చిన్న చిన్న ఈగోల్ని పక్కన పెడదాం. ఎసార్నో. సో మీరు ముందు రోజు, నేను కొంచెం వెనక రోజు అవ్వచ్చు, లేదంటే నేను వెనక రోజు అవ్వచ్చు, మీరు ముందు రోజు అవ్వచ్చు. ఏదైనా సరే ముందు వెనకనే ఒక గంటలు రోజులు తేడాని తప్పితే మనందరం కూడా సమానమే. ఎసార్నో. సో కాబట్టి ఎక్కడ కూడా ఈగోలు వద్దు. దాంతోపాటు సెల్ఫిష్నెస్. సెల్ఫిష్ ఇది చాలా భయంకరంగా ఉంటుంది టీమ్స్ లో. ఎలాంటి సెల్ఫిష్ అంటే, నేను మాత్రమే, నాకే నాకే అని చెప్పేసి చాలా మంది చూస్తాం. సెల్ఫిష్నెస్. ఆ సెల్ఫిష్నెస్ ఎవరికైతే ఉంటుందో 100% వాళ్ళు ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్తుంటారు. సెల్ఫిష్నెస్ అనేది టోటల్ గా తీసేయాలి. బయట ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ మన బిజినెస్ లో అది 100% సూట్ కాదు. సెల్ఫిష్నెస్ అనేది పనిచేయదు. మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మనం టీం అంతా కలిస్తేనే మనం. ఇక్కడ శరత్ ప్రభలు అంటే టీం మొత్తం కలిపి, బుల్లెట్ రామ్ అంటే టీం మొత్తం కలిపి, శ్రీకాంత్ సాగర్ అంటే టీం మొత్తం కలిపి, రవీంద్రనాథ్ అంటే టీం మొత్తం కలిపి, భాస్కర్ అంటే టీం మొత్తం కలిపి, మిగతా మీరు ఎవరు అనే లెక్కేసుకోండి, మీరందరూ టీం అంతా కలిపితేనే మనం. సో కాబట్టి మనంతా కలిపితేనే మనం. కాబట్టి సెల్ఫిష్నెస్ వద్దు. అందరం మనం సమానమే. కాబట్టి మీరు దానికోసం కరెక్ట్ గా మైండ్ సెట్ ని సెట్ చేసుకోండి. చిన్న చిన్నవి ఉంటే పక్కన పెట్టేయండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చొని మాట్లాడితే 100% ఈజీ అవుతుంది. దాంతో పాటు జలసి. ఈ జలసి అనేది, ఇవన్నీ కూడా అన్నదమ్ములు లాంటి. ఈగో, సెల్ఫిష్నెస్, జలసి, ఇవన్నీ కూడా అన్నదమ్ములు. ఒకటి వచ్చిందంటే ఇంకోటి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో. సో కాబట్టి అన్నదమ్ములు ఎవరిని కూడా దగ్గరకు రానివద్దు. ఈగో వద్దు, సెల్ఫిష్ వద్దు, దాంతో పాటు జలసి అసలే వద్దు. సో మీ అప్లైన్ అడుగుతుంటే మీ అప్లైన్ ఎదుగుతుంటే షేక్ హ్యాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, నాకు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడగండి. మీ డౌన్లైన్ మీకంటే స్పీడ్ గా వెళ్తుంటే షేక్ హ్యాండ్ ఇవ్వండి, సూపర్ అని చెప్పండి, సెలబ్రేషన్ చేయండి. సో ఆటోమేటిక్ గా మనకు కూడా సక్సెస్ వస్తుంది. మీ క్రాస్ లైన్ ఎదుగుతుంటే కంగ్రాచులేషన్ సార్ అని చెప్పండి. అంతేగాని వాళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, నా అప్లైన్ ఎదుగుతున్నాను, డౌన్ లైన్ ఎదుగుతున్నాను, నేను ఎదగట్లేదు, సో కాబట్టి అందరిని తొక్కేస్తా, అందరికి నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తా, నాకు అవసరం లేదు ఈ బిజినెస్, నేను బాగోపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు బాగోకూడదు, ఇలాంటి జలసీలు వస్తే మాత్రం 100% మనం ఫెయిల్యూర్ అవుతాం. ఇది ఎలాంటి బిజినెస్ అంటే, అందరి ద్వారా పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చేసుకొని, అందరి ద్వారా అందరికి సక్సెస్ ఇప్పిస్తూ, అందరితో మంచిగా మనం ఉంటూ, అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అంతేగాని ఇది ఇండివిజువల్ గా చేసే బిజినెస్ కాదు. కాబట్టి సో ఎవ్రీడే మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న విషయాలను చెప్పాలి, పర్ఫెక్ట్ గా మనం ఉండటానికి ప్లాన్ చేయాలి. దాంతోపాటు ఈ సెల్ఫిష్నెస్, ఇగో, వీటన్నిటిని తీసేయాలి. కాబట్టి 100% మనం ప్లాన్ చేద్దాం. దాంతో పాటు ఏం నేర్చుకోవాలి ఇక్కడ చూడండి, ప్లాన్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ప్లాన్. సో ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే వ్యక్తులు ఎవరంటే, ప్లాన్ ని పర్ఫెక్ట్ గా, అందంగా, అట్టి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు మాత్రం 100% తొందరగా సక్సెస్ అవుతారు. సో కొంతమంది ప్లాన్ చెప్తుంటారు. ఎలా చెప్తారంటే, ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, ఏదేదో మాట్లాడుతుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొత్తం గురించి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ దగ్గర ట్రక్కులో ఉన్న లోడ్ మొత్తాన్ని ఒకే రోజు దింపేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ట్రక్కులో లోడ్ ఉంటుంది కదా, ఆ లోడ్ మొత్తాన్ని ఒకే రోజు దింపేస్తారు. ఏదైతే వాడు అనుకుంటాడు, అరే ఎందుకు ఈయన ముందు కూర్చున్నాను రా బాబు, ఎప్పుడు క్లోజ్ చేస్తాడు రా బాబు, అసలు ఈడు నన్ను వదిలిపెడితే బాగుండు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతుంటారు ప్రాస్పెక్ట్స్. ఎస్ఆర్ నో. సో కాబట్టి దయచేసి లీడర్స్, ప్లాన్ ని పర్ఫెక్ట్ గా, సింపుల్ గా, ఒక 10 to 15 minutes లోపల, మాక్సిమం 20 minutes, ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అరటి పండు ఒలిచి నోట్లో పెడితే ఎంత ఈజీగా వాళ్ళు తినగలుగుతారో అంత ఈజీగా ఇది నేను చేయగలను అనే విధంగా మీరు చెప్పగలగాలి. ఎంతమందికి వచ్చి ప్లాన్ చెప్పడం?
ప్లాన్ చెప్పడం ఎంతమందికి వచ్చు? 91 పీపుల్ ఉన్నారు ఈ జూమ్ లో. ఎంత మందికి ప్లాన్ చెప్పడం 100% వచ్చు? సో రాకపోతే నేర్చుకోండి. ప్లాన్ చెప్పడం ఇంపార్టెంట్. ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రొడక్ట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి, ప్రొడక్ట్ లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇట్లా బేసిక్ విషయాలు మనం చెప్పగలిగితే చాలు 100% మనం ప్లాన్ ని నేర్చుకోవచ్చు. నరేష్ గారు చెప్తున్నారు నాకు ప్లాన్ తెలియదు, మీ అప్లైన్ దగ్గర కూర్చొని ప్లాన్ తెలుసుకోండి సార్. సో అట్లా ప్లాన్ అనేది మనం నేర్చుకోవాలి. దాంతో పాటు ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. దాంతో పాటు బేసిక్ స్ట్రక్చర్. కొంతమంది చూడండి ఒక్క లైన్ తోనే స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోతుంటారు. ఒక్క లైన్ తోనే ముందుకెళ్ళిపోతుంటారు. కొంతమంది 2 లైన్లతో ముందుకెళ్తుంటారు. కొంతమంది 3 లైన్తో వెళ్తుంటారు. సో అంటే ఒక టీమ్ లోనే ఇన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకళ్ళు ఒక టీంతోనే వెళ్తుంటారు, ఒకళ్ళు ఇద్దరితో వెళ్తుంటారు, ఒకళ్ళు ముగ్గురుతో వెళ్తుంటారు, ఒకళ్ళైతే అసలు టీమ్ ని ఎంటర్ చేయరు. ఎసార్. సో కాబట్టి బండ గుర్తు పెట్టుకోండి. మన వెస్టీజ్ బిజినెస్ లో 6 ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి. ఇది బండ గుర్తు. 6తోనే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 6తో మనం బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అలాంటి బిజినెస్ అన్నట్టు. లేదంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయనట్టే. మనం కేవలం కన్జ్యూమర్ మాత్రమే. మనం లీడర్ అని ఎప్పుడు అంటారంటే మనం 6ని ఎంటర్ చేసి 6తో బిజినెస్ చేస్తేనే మనని లీడర్ అంటారు. లేకపోతే మనం కన్జ్యూమర్ మాత్రమే. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి 6తో ఎప్పుడైతే బిజినెస్ చేస్తామో రైట్ స్ట్రక్చర్ అంటారు. ఆ రైట్ స్ట్రక్చర్ అయితే ఎప్పుడు ఉంటుందో ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది మనకి స్పీడ్ గా ముందుకెళ్తుంది. సైడ్ వాల్యూ అనే ప్రాబ్లం మనకి రాదు. ఇన్కమ్ రాని మంత్ అనేది మనకు ఉండదు. సో కాబట్టి ప్లాన్ తో పాటు రైట్ స్ట్రక్చర్ ను కూడా మనం నేర్చుకోవాలి. 6తో ఎప్పుడైతే బిజినెస్ చేస్తామో 100% మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో గోల్ రీచ్ కావటం చాలా చాలా ఈజీ. ఎసానో. సో కాబట్టి చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ప్రతి లైన్ లో 10,000 మొత్తం 60,000 పీవీ. అంటే థింక్ చేయండి ఒకసారి, 60,000 పీవీ మీద ఎంత చెక్ వస్తుంది అనేసి. సో అలాంటి ఒక అద్భుతమైన చెక్స్, అలాంటి లైఫ్ మనం చూడాలంటే రైట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ 1-to-1s. ఇక్కడ ఇవన్నీ కూడా మనం డైలీ చేయాల్సిన పని. నెంబర్ ఆఫ్ 1-to-1s ఇక్కడ లెక్క లేదు ఫ్రెండ్స్. 5 చేయాలా, 10 చేయాలా, రోజుకి 20 చేయాలా మీ ఇష్టం. కానీ నెంబర్ ఆఫ్ 1-to-1 చేయాలి. మీరు ఈ టార్గెట్ పెట్టుకున్న దాని ప్రకారం మీరు ఖచ్చితంగా 1-to-1 చేయాలి. దాంతో పాటు 6 లైన్స్ మీద ఫోకస్ చేయాలి. 6 లైన్స్ మీద. సో 6 లైన్స్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ జోన్ లో వెళ్తుంటారు. సో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు ఏదైతే మెయింటైన్ చేస్తుంటారో చెక్ అనేది డ్రాప్ కాదు. మీరు ఖచ్చితంగా ఒకే రకమైన చెక్ ని మెయింటైన్ చేసుకుంటూ మీ చెక్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడ డ్రాప్ అనేది కాదు. ఎప్పుడు అంటే 6 లైన్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు. దాంతో పాటు ఫోకస్ ఆన్ పీవీ. చాలా మంది ఏం చేస్తారంటే ఈ బిజినెస్ చేస్తున్నానే ఫీలింగ్ లో ఉంటారు. మంత్ స్టార్టింగ్ లో 1-2 హోమ్ మీటింగ్స్ కానీ 1-2 1-to-1 కాల్స్ కానీ చేస్తారు. 100-200 పీవీ వస్తుంది. సో మళ్ళీ నెల రోజుల్లో మొత్తం ఒక 20 రోజులు ఖాళీగా ఉంటారు. లాస్ట్ లో మళ్ళీ 1-2 రోజులు హడావిడి చేస్తారు. టోటల్ గా 400, 500, 600 పీవీ వస్తే ఇంకా నాకు ఇన్కమ్ రావట్లేదని ఫీలింగ్ ఉంటుంది. థింక్ చేయండి ఫ్రెండ్స్, మీరు చేసింది 400 పీవీలు. ఇన్కమ్ రావాలంటే ఎన్ని చేయాలో అన్ని పీవీలు చేస్తే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రావాలన్ని పీవీలు మీరు చేయాలన్నప్పుడు ఇన్కమ్ ఎలా అయితే వస్తుందో అన్ని పీవీలు మీరు చేయాలి. సో కాబట్టి ఫోకస్ ఆన్ పీవీ. ఫోకస్ పీవీ మీద ఫోకస్ చేయండి. ఏ లైన్ లో వర్క్ జరుగుతుంది, ఏ లైన్ లో వర్క్ జరగట్లేదు, ఏ లైన్ లో మనం వర్క్ చేస్తే ముందుకు వెళ్ళొచ్చు, అది మనం చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు లెవెల్ మీద ఫోకస్ వద్దండి. చాలా మంది పరిగెడుతుంటారు. నా అప్ లైన్ డైమండ్ అయ్యాడు, నేను కూడా డైమండ్ అవ్వాలి. లేదంటే నా డౌన్ లైన్ డైమండ్ అయ్యాడు, నేను డైమండ్ అవ్వాలి. సో అప్ లైన్ వెళ్ళాడని, డౌన్ లైన్ వెళ్ళాడని మీరు కనుక లెవెల్ మీద ముందుకెళ్తే 100% ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ లెవెల్ కాదు, డబ్బులు ఇంపార్టెంట్, మనీ మాట్లాడుతుంది. ఎస్ అన్న, అఫ్ కోర్స్ లెవెల్ కూడా ఇంపార్టెంట్. లెవెల్ తో కూడిన డబ్బు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ అనుకోండి. డైరెక్టర్ అనే వ్యక్తి కనీసం 10 నుంచి 25,000 రూపాయలు ఇన్కమ్ ఉండాలి. సిల్వర్ అనేసరికి ఒక 20,000 నుంచి 40,000 రూపాయలు ఇన్కమ్ ఉండాలి. మినిమం నేను చెప్పేది మినిమం. ఒక గోల్డ్ డైరెక్టర్ అనేసరికి ఒక 35,000 నుంచి ఒక 60,000-70,000 రూపాయలు ఇన్కమ్ ఉండాలి. ఒక స్టార్ డైరెక్టర్ అంటే 1,00,000 రూపీస్ ఇన్కమ్ ఉండాలి. ఒక క్రౌన్ డైరెక్టర్ అంటే 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఇన్కమ్ ఉండాలి. ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 2,00,000 నుంచి 5,00,000. ఒక డిసిడి అంటే 5,00,000 నుంచి 10,00,000. డియుసిడి అంటే 10,00,000 నుంచి 20-30 లక్షల పైన మనం ఇన్కమ్ తీసుకోవాలి. అంటే మన లెవెల్ కి తగ్గ ఇన్కమ్ మనం తీసుకోవాలి. మీరు క్రౌన్ డైరెక్టర్ అని చెప్పేసి నెలకి 20,000 రూపాయలు అంటే బాగుంటుందా? మన దగ్గర ఎవరు కూడా జాయిన్ కారు. ఉన్న జాయిన్ అయిన వ్యక్తులు కూడా
కంపెనీ మానేస్తారు, లేదంటే ఈ బిజినెస్ వద్దనుకొని పక్కన పెట్టేస్తారు. సార్ మీరు క్రౌన్ డైరెక్టర్ అంటే క్రౌన్ డైరెక్టర్ దగ్గర ఇన్కమ్ మనం తీసుకోవాలి. మీరు స్టార్ డైరెక్టర్ అంటే స్టార్ డైరెక్టర్ దగ్గర ఇన్కమ్ మీరు తీసుకోవాలి. అలా తీసుకుంటే మాత్రమే మీ లెవెల్ కి ఇంపార్టెన్స్ ఉన్నట్టు, లేదంటే లెవెల్ కొట్టి కూడా వేస్ట్. కాబట్టి ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి, లెవెల్ మీద కాదు. దాంతో పాటు ఎల్ఓబి, మన టీమ్ లో మనం ఎల్ఓబి తీసుకోవడం కాదు, మన జతలో ఉన్న మిత్రులు ఎల్ఓబి తీసుకోవాలి. కాబట్టి ఎల్ఓబి మీద మనం ఫోకస్ అనేది ఉండాలి. దాంతో పాటు ఈవెంట్స్. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈవెంట్స్, సో డైలీ ఈవెంట్స్ ఉన్నా సరే మనం అటెండ్ కావాలి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, సార్ ఎప్పుడు చూసినా ఈవెంట్స్ అయినా, ఎప్పుడు చూసినా మీటింగ్ అయినా, ఎప్పుడు చూసినా మీటింగ్ అంటారు. అదే సోపు, అదే పేస్ట్, అదే హెయిర్ ఆయిల్, అదే నూనె, అదే స్పిరున, అదే శరత్, అదే రేంద్రనాథ్, అదే బుల్లెట్ రాము, ఇలా ఎప్పుడు చూసినా వాళ్ళే కదా, ఎప్పుడు చూసినా భాస్కర్ సార్ వీళ్ళే కదా, ఇంకెవరున్నారు, ఈ యొక్క మీటింగ్స్ అవసరమా, రెగ్యులర్ గా తెలుసుకున్నదే కదా, ఇలా చాలా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. ఫ్రెండ్, నేను ఎప్పుడు చెప్తుంటాను, బ్రదర్ మీకే చెప్తున్నాను, ఇక్కడ మీటింగ్స్ ఇంపార్టెంట్. ఒక మనిషి బతకాలంటే ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక లీడర్ బతికి బట్టగట్టాలి, ఒక లీడర్ ఎదగాలి, ఒక లీడర్ సక్సెస్ఫుల్ గా తను అనుకున్న గోల్స్ ని రీచ్ కావాలి అంటే మీటింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. మనిషికి ఆక్సిజన్ ఎంతో లీడర్ కి మీటింగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్. కాబట్టి డైలీ మనం మీటింగ్స్ పెట్టినా సరే మనం అటెండ్ కావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీటింగ్స్ చూడండి, చాంపియన్ డేస్, లీడర్స్ ని అచీవ్మెంట్ చేసే మీటింగ్స్, తర్వాత వన్ డే వర్క్ షాపులు, అంటే ఒక లీడర్ గా ఎలా ఎదగాలి, ట్రైనింగ్స్ మనం ఎలా ఇచ్చేలాగా తయారు కావాలి, స్పెసిఫిక్ టాపిక్ ని ఎలా నేర్చుకోవాలనే దాని మీద మనకి ఉంటుంది. దాంతోపాటు బూట్ క్యాంప్, సో మనకి అతి త్వరలోని బూట్ క్యాంప్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. బూట్ క్యాంప్ కూడా మనం అటెండ్ అవ్వాలి. దాంతోపాటు విడబ్ల్యూఎస్, విఎల్సి2, విఏపీ ట్రైనింగ్, అవార్డ్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ అనేవి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. వీటితో పాటు మీట్ ద మిలియనర్ ట్రైనింగ్స్ ఉన్నాయి, లీవ్ ట్రైనింగ్స్ ఉన్నాయి, అట్లాగే మీట్ ద మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ కూడా మనకు ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు వచ్చే వ్యక్తి, వెస్టీజ్ లో సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, లీడర్స్, తర్వాత డబ్బులు బాగా సంపాదించే వాళ్ళు, కార్ ఇచ్చేవాళ్ళు, హౌస్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ మీరు చూడండి. మీ సీక్రెట్ ఏంటి సార్ ఈ బిజినెస్ లో ఎదగటానికని మీరు అడగండి. వాళ్ళు చెప్పే ఒకే ఒక్క కారణం మీటింగ్స్. వాళ్ళు చెప్పే ఒకే ఒక్క కారణం ఏంటంటే మీటింగ్స్. సో దాంతో పాటు జూమ్ మీటింగ్స్ కూడా రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రీసైకిల్. సో ఒకసారి అటెండ్ అవ్వడం కాదు, రెగ్యులర్ గా మనం అటెండ్ అవుతూ ముందుకెళ్ళాలి. ఇలా ముందుకెళ్ళినట్లయితే 100% కాలానికి సంబంధం లేదు, వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలమా, ఎలాంటి కాలంతో సంబంధం లేదు. మనం కనుక మన డ్రీమ్ ని, గోల్ ని, టార్గెట్ ని ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. మీటింగ్స్ అటెండ్ అవ్వడంతో పాటు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు మనం తెలుసుకొని ముందుకెళ్తే 100% మనం సక్సెస్ కావచ్చు. రాబోయే రోజుల్లో 5 లక్షలు కొట్టడం అనేది చాలా చాలా ఈజీ. చిన్నపిల్లలు గోలికాయలు అన్నంత ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. అలాంటి ఒక మార్గంలోనే మనం అందరం కూడా ముందున్నామని చెప్పొచ్చు. దాంతోపాటు స్ట్రాంగ్ టీం. సో చూడండి, ఈ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాంతోపాటు టీమ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి, లీడర్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. కాబట్టి లీడర్షిప్ ట్రైనింగ్స్, టీమ్ కి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో 100% వెస్టీజ్ లో రారాజులు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. వెస్టీజ్ లో రారాజు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. ఎప్పుడు అంటే ఇవన్నీ మనం కంటిన్యూగా ఫాలో చేసినప్పుడు. కాబట్టి మిత్రులరా, ఫ్రెండ్స్, మేడమ్స్, సార్స్, అన్న, బ్రదర్, మీకే చెప్తున్నాను. సో 100% మీరు గుర్తు పెట్టుకోండి, ఈ యొక్క బిజినెస్ అనేది కాలానికి సంబంధం లేదు. ఏ కాలంలో అయినా అద్భుతంగా బిజినెస్ చేయగలిగే ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ ఏదైనా ఉంది అంటే అది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 100% ఎలాంటి టైంలో అయినా సరే మనం బిజినెస్ తీసుకురావచ్చు. సో కాబట్టి దీంతో పాటు మనం బోనస్ గా మన యొక్క లెవెల్స్ ని ఇంకా స్పీడ్ గా జంప్ చేసుకోవడానికి, మన లెవెల్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకా మల్టిపుల్ చేసుకోవడానికి మనకి ఎన్నో ఆఫర్స్ కూడా కంపెనీ ఇస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో 100% సక్సెస్ అవ్వాలని కోరుతూ, మరి ఈ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి ఈ డిజిమీట్ కి సో ఎంతో ఓపికగా నేర్చుకోవాలని ఒక ఎంతోజాగంతో ఈ లెర్నింగ్ అవర్ లో పార్టిసిపేట్ చేసిన మీ ఎంటైర్ లీడర్షిప్ కి థ్యాంక్స్ చెప్తూ, నా మాటలు ఎక్కడైనా సరే దొరులుంటే మన యొక్క సక్సెస్ కోసం, మన యొక్క అచీవ్మెంట్ కోసం మీ యొక్క అన్నగా, బ్రదర్ గా, మీ యొక్క అప్లైన్ గా నా మాటల్ని మీకు ప్రెజెంటేషన్ రూపంలో మీకు తెలియజేశానని చెప్పుకుంటూ అందరికి కూడా థ్యాంక్ యూ. విష్ యూ వెల్. నమస్తే, మీ శరత్ప్రభల. ఓవర్ టు టైగర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్. మంచి వెస్టేజ్ బిజినెస్ కు ఇంపార్టెంట్ ఏందో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. చాలా హ్యాపీ. ఎందుకంటే విజన్, గోల్, లీడర్షిప్, ఎల్ఓబి,
ప్లాన్ ప్రజెంటేషన్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అనేది తప్పనిసరి ఉండాల్సిందే. ఎందుకంటే